హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. కాంతారా సినిమా పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు రిషబ్ శెట్టి. ఈ సినిమాతో రిషబ్ పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. కాంతారా మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. కన్నడలో విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్తో అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ను శాసించింది. కాంతారా అద్భుతమైన విజయంలో రిషబ్ శెట్టి పాత్ర చాలా కీలకం. సాధారణ కుటుంబంలో జన్మించిన రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. అసలు రిషబ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేశారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై 7 కర్ణాటకలోని ఉడిపి జిల్లా కెరాడి అనే మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో రిషబ్ జన్మించారు. తన తండ్రి భాస్కర్ శెట్టి జ్యోతిష్కుడు కాగా అమ్మ రత్నావతి. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు రిషబ్. ఆయనకు అక్క, అన్నయ్య ఉన్నారు. రిషబ్ శెట్టి చిన్నప్పుడు చదువుల్లో కంటే ఎక్కువగా ఆటల్లోనే చురుగ్గా పాల్గొనేవారు. జూడోలో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్ కూడా. అయితే అది రిషబ్ తండ్రికి నచ్చకపోవడంతో కాలేజీ సమయానికి బెంగళూరులో చదువుకోవడానికి పంపించారు. చిన్నప్పటి నుంచి టీవీలో పాటలు, సినిమాలు చూసి నటుడు అవుదామనుకున్నారు. కానీ ఆ తర్వాత ఉపేంద్ర సినిమాలు చూసి దర్శకుడు అవ్వాలనుకున్నారు. చిన్నప్పుడు ఊళ్ళో వాళ్ళతో కలిసి పలు నాటకాల్లో కూడా నటించారు. మీనాక్షి కళ్యాణి అనే యక్షగాన ప్రదర్శనలో షణ్ముగ పాత్రను రిషబ్కి ఊర్లో మంచి పేరు వచ్చింది. బెంగళూరులో డిగ్రీలో జాయిన్ అయ్యాక రంగ సౌరభం అనే బృందంలో చేరి నాటకాలు వేశారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సులో జాయిన్ అయ్యారు. ఈ విషయం తండ్రికి తెలిసి కోప్పడ్డారు. ఆ సమయంలో తండ్రి డబ్బులు ఇవ్వను అని చెప్పడంతో అక్క కొంచెం హెల్ప్ చేసినా ఆర్థికంగా తను సంపాదించుకోవాలని మినరల్ వాటర్ బిజినెస్ మొదలుపెట్టి సాయంత్రం రాత్రిపూట వాటర్ క్యాన్లు సప్లై చేసేవాడు. రాత్రంతా క్యాన్లు సప్లై చేసి ఆ వ్యాన్లోనే నిద్రించేవాడు. వాటర్ క్యాన్లు సప్లై చేస్తున్న సమయంలో ఓ క్లబ్లో కన్నడ నిర్మాత ఎండి ప్రకాష్ కనబడడంతో తన గురించి చెప్పి అవకాశం అడిగారు. డైరెక్షన్ కోర్స్ చదువుతూ పార్ట్ టైం చేస్తున్నాడని తెలిసి సైనైడ్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇప్పించారు. ఆ తర్వాత ఆ సినిమాకు రిషబ్కు రోజుకు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఎడిటింగ్, లైట్ బాయ్, మేకప్ ఇలా అన్ని పనులు నేర్చుకున్నాడు. కానీ ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోవడంతో మళ్ళీ వాటర్ క్యాన్లు మోసుకున్నాడు. 2004 నుంచి 2014 వరకు తన మొదటి డైరెక్షన్ చేసే వరకు 10 ఏళ్ల పాటు వాటర్ క్యాన్లు అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటల్లో పనిచేశారు. అలా తన గమ్యాన్ని చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారు. ఆ తర్వాత గండ హెండతి అనే సినిమాకు క్లాబ్ బాయ్గా పనిచేశారు. ఆ సినిమా మొత్తానికి సంవత్సరానికి గాను చేసేందుకు 1500 రూపాయల జీతం తీసుకున్నాడు. గండ హెండతి సినిమా షూట్లో డైరెక్టర్తో జరిగిన ఒక సంఘటనతో సినిమా మానేద్దామని డిసైడ్ అయ్యి తన దగ్గర ఉన్న డబ్బులతో ఇంకొంచెం అప్పు చేసుకుని ఓ హోటల్ బిజినెస్ పెట్టాడు. కానీ అది లాస్ అయ్యి అప్పట్లో మునిగిపోయాడు. దీంతో మళ్ళీ సినిమా అవకాశాల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి తినడానికి సంపాదించుకునేవాడు. అప్పులు వాళ్ళు కనబడకుండా ఆ సమయంలో మారువేషాల్లో తిరిగాడు. అప్పుడే ఓ సీరియల్కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు. అలాంటి సమయంలో దర్శకుడు అరవింద్ కౌశిక్, రక్షిత్ శెట్టితో రిషబ్కు పరిచయం అయింది. అరవింద్ కౌశిక్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ ఓ ముఖ్య పాత్రలో తుగ్లక్ సినిమా చేశారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. తుగ్లక్ ఫ్లాప్ తర్వాత రిషబ్ దర్శకత్వంలో రక్షిత్ హీరోగా రిక్కీ సినిమాని తీయగా అది మంచి హిట్ అయింది. ఆ తర్వాత ఒక మంచి ఆర్ట్ సినిమా తీద్దామనుకున్నారు. కానీ ఎవరూ డబ్బులు పెట్టేందుకు రాలేదు. దీంతో మళ్ళీ రిషబ్ దర్శకత్వంలో రక్షిత్ హీరోగా కిరాక్ పార్టీ సినిమా తీస్తే అది పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో వచ్చిన డబ్బులతో సర్కారీ హిరియా ప్రాథమిక శాలే కాసరగోడు అనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ని తీశారు. ఈ సినిమా బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా, నిర్మాతగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. కాంతారా సినిమాతో నటుడిగా, దర్శకుడిగా మెప్పించి కమర్షియల్ హిట్ కొట్టాడు. 2022 సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం అక్కడ ప్రభంజనం సృష్టించింది. అక్కడ కేజీఎఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్వుడ్లో కేజీఎఫ్ 2 తర్వాత ఆ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం కేవలం కాంతారానే. 30 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 400 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో సుమారు 75 కోట్లకు పైగానే కలెక్షన్ రాబట్టింది. కాంతారా చిత్రంలో రిషబ్ ప్రధాన కథానాయకుడిగా నటించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్ శెట్టి సత్తా చాటారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు.
త్వరలోనే దీనికి సీక్వెల్ రాబోతుంది. ఇక తన సినీ ప్రస్థానం గురించి రిషబ్ శెట్టి ఎప్పుడు మాట్లాడినా నేను నటుడిని కావాలనుకున్నా, కానీ పరిశ్రమలో నాకు ఎటువంటి పరిచయాలు లేవు, ఎలా అప్రోచ్ అవ్వాలనేది నా ఆలోచన. అందుకే నేను ఒక కన్నడ నటుడి కథను చదివా. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించి హీరోగా ఎలా మారాడనే దాని గురించి చదివాను. నా చదువు తర్వాత ఫిలిం మేకింగ్స్పై షార్ట్ టర్మ్ కోర్స్ చేశా. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి 7 ఏళ్ల తర్వాత నటన వైపు మొగ్గు చూపి ఈనాడు ఈ స్థాయిలో ఉన్నానని చెబుతున్నారు.